హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమకు స్వాగతం 13వ భాగాన్ని వినేద్దాం. మధుకి తన నిజం చెప్పిన తర్వాత తనని ఎలా అయితే చూడాలి అనుకున్నాడో అలానే ప్రశాంతంగా కనిపించడంతో క్రిష్ కూడా చాలా సంతోషంగా ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మౌనంతో చాలా సమయం గడిచిపోతుంది. కొన్ని సమయాల్లో నోటి ద్వారా చెప్పలేని భావాలు చూపులతో అర్థమవుతాయి. అది ప్రాణంగా ప్రేమించిన వారి విషయంలో మరీ ఎక్కువగా ఉంటుంది. అలాగే శ్రీ మధు ఇద్దరు కూడా కళ్ళతో బోలెడని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేస్తారు. అప్పుడే మధు ఫోన్కి శ్యామ్ నుంచి కాల్ రావడంతో క్రిష్ వైపు చూడడంతో క్రిష్ లిఫ్ట్ చేసి మాట్లాడు అని పెదవులు కదిల్చి చెప్తుంటే మధు లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి హలో శ్యామ్ అనగానే మధు నీ గురించి ఎవరో వచ్చారు, నిన్ను అర్జెంటుగా కలవాలి అంటున్నారు, వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్తుంటే కాల్ చేసి చెప్పమని అంటున్నారు. మధుకి ఒక్కసారిగా లక్కీ కోసం వచ్చిన రౌడీలేమో అని భయంతో పక్కనే ఉన్న క్రిష్ చేయి పట్టుకుంటుంది. క్రిష్ మధు చేతిపై తడుతూ ఏం కాదు, నువ్వు కంగారు పడుకు అని చెప్పి హలో శ్యామ్, ఒకసారి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పు. ఒక్కరే క్రిష్ గారు, చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నారు. ఇక్కడ పెద్ద మనిషి అంటే ఓల్డ్ మ్యాన్ అనుకోకండి, పేరున్న వ్యక్తి అని అర్థం. ఒక్కరే వచ్చారా అని కాసేపు ఆలోచించి ఏదో తట్టిన వడల తన ఫోన్ ఆన్ చేసి చూసేసరికి తన ఎక్స్పెక్ట్ చేసినట్లు టెక్స్ట్ మెసేజ్తో పాటు వాయిస్ మెసేజ్ ఉండడంతో శ్యామ్, మీరు అతని దగ్గరికి వెళ్ళి పేరు అడిగి చెప్తారా? ష్యూర్ క్రిష్ గారు, జస్ట్ ఎ సెకండ్. అతను హాల్లో కూర్చొని అత్తయ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, అడిగి చెప్తాను. ఓకే. మధు టెన్షన్ పడుతుంటే ధైర్యం చెప్తూ కూల్గా ఉండమని చెప్తాడు. అంకుల్ మీ పేరు? రాఘవేంద్ర అని చెప్పు బాబు. మళ్ళీ ఎక్కడి నుంచి పక్కకొచ్చి క్రిష్ గారు రాఘవేంద్ర అంట. అంకుల్ నేమో మధు గారికి తెలిసిన వాళ్ళేమో అడగండి అనగానే అప్రయత్నంగా డాడీ అన్నమాట మధు నోటి నుండి వచ్చేసరికి ఆ మాట విన్న శ్యామ్ మధు అంటే అంకుల్ మీ ఫాదరా అని ఎక్సైట్ అవుతూ అడుగుతూ ఉంటాడు. క్రిష్ మాట్లాడుతూ శ్యామ్, మేమిప్పుడే స్టార్ట్ అవుతున్నాం, అంకుల్ని మేము వచ్చే వరకు ఇబ్బంది అనుకోకుండా కొంచెం చూసుకోండి శ్యామ్. అది మీరు చెప్పాలా క్రిష్ గారు, మధుకి ఫాదర్ అంటే మాకు కావలసిన వారే కదా, నిదానంగా రండి, ఇబ్బంది ఏం లేదు. సరే ఉంటాను అని కాల్ కట్ చేసి మధు వాళ్ళు వస్తున్నామని చెప్పారని ఆల్రెడీ స్టార్ట్ అయ్యారని చెప్పడంతో వాళ్ళు వచ్చిన వెంటనే కూతురుతో మనసు విప్పి మాట్లాడాలని తనని ఎలా అయినా ఒప్పించి తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలని అనుకుంటుంటాడు. జయ శంకర్ గారికి రాఘవేంద్ర మధు ఫాదర్ అని శ్యామ్ చెప్పడంతో ఆశ్చర్యంగా చూసి అంతలోనే ఏదో ఆలోచిస్తున్నట్టు గమనించిన రాఘవేంద్ర వాళ్ళ మనసులు చదివిన వాళ్ళ మీ అనుమానం నాకు అర్థమైందండి. నేను మధు ఫాదర్ అయితే ఇన్ని రోజులు మధు ఒంటరిగా ఎందుకుంది అనే కదా మీ ప్రశ్న. కొన్ని పరిస్థితుల కారణంగా నా కూతురు మీద కోపంతో తనని దూరం చేసుకున్నాను. ఇన్ని రోజుల తర్వాత నా తప్పేంటో తెలుసుకున్నాను. అందుకే నా కూతుర్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడి నుండి మా ఇంటికి తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇప్పటికే నా భార్య నా కూతురు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నాతో మాట్లాడటం కూడా మానేసి కూతురు గురించి తలుచుకుని బాధపడుతూనే ఉంది. మధు కూడా మమ్మల్ని దూరం చేసుకుని ఇన్ని రోజులు మానసికంగా చాలా బాధని అనుభవించింది. అప్పటికే జయ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే మధుని నిజంగానే తన బిడ్డగా అనుకుని ఇన్ని రోజులు తమకు పిల్లలు లేరు అన్న విషయాన్ని మర్చిపోయింది. కానీ ఇప్పుడు పుణ్యఫలంగా మధుని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతాను అని తన తండ్రి అంటున్న మాటకి ఎదురు చెప్పలేక కళ్ళు తెరుచుకుని మౌనంగా ఉండిపోతుంది. రాఘవేంద్ర జయ శంకర్ వైపు చూస్తూ మీరు మధుని కంటికి రెప్పలా కాపాడుతూ ఇన్ని రోజులు తోడుగా, నిజానికి చెప్పాలంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నందుకు మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అలా అని థ్యాంక్స్ అనే చిన్న మాట చెప్పి మీరు చేసిన సహాయాన్ని తక్కువ చేయలేను. మేము కూడా హైదరాబాద్లోనే ఉంటాం. ప్రతి సండే మధుని తీసుకుని మీ దగ్గరికి వస్తాం. లేకపోతే మీరే మా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. నాకు ఒక కాల్ చేస్తే చాలు అని వాళ్ళ బాధను తీర్చడానికి ఉన్న అవకాశాన్ని చెప్పడంతో జయ గారు కూడా తన బాధని దిగమింగుకొని ఎంత కాదనుకున్నా మధు ఇతని సొంత కూతురు, తనని తీసుకుని వెళ్ళొద్దనే హక్కు మాకు లేదు అని తనకు తానే సర్ది చెప్పుకొని చిన్న నవ్వుతో మీరు మా గురించి ఆలోచించడం మీ మంచితనాన్ని తెలుపుతుందండి. మధు ఇన్ని రోజులు పైకి సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నా తన మనసులో ఉన్న బాధని మేము తీర్చలేకపోయాం. బహుశా ఆ బాధ మీరు గురించే కావచ్చు. మధు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఉండండి అని వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకుని వస్తానని వద్దని చెప్తున్నా వెళ్ళి 10 నిమిషాల్లో వంటగదిలో నుంచి 2 ప్లేట్లు తీసుకుని వచ్చి తినండి అని టేబుల్ మీద పెట్టింది. క్రిష్ మధుని కదిపేసరికి తన ఆలోచనలో ఉన్న మధు ఉలిక్కిపడి క్రిష్ వైపు చూసి శ్రీ, నేను విన్నది నిజమేనా? నా కోసం డాడీ వచ్చారా అని సంతోషంతో అడుగుతుంది. నువ్వు ఇంకా ఇలానే ఉన్నావు. లక్కీని తీసుకొని పదా మధు, అంకుల్ చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు. వెంటనే లక్కీని జాగ్రత్తగా ఎత్తుకొని క్రిష్ వెనకే బయటికి నడుస్తుంది. ఇక్కడే ఉండు, కార్ పార్కింగ్ నుంచి తెస్తాను అని కార్ పార్కింగ్ నుంచి బయటికి తీసి మధు నిలబడిన దగ్గర కారు ఆపగానే
మధు ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసి క్రిష్ పక్కకి కూర్చొని డోర్ లాక్ చేయగానే క్రిష్ కార్ స్టార్ట్ చేస్తాడు. మధు తన తండ్రిని కలవబోతుందన్న సంతోషంలో గాలిలో తేలిపోతుంది. క్రిష్ పిలుపుతో క్రిష్ వైపు చూసిన మధుతో, మధు, అంకుల్కి అన్నీ తెలుసు. నువ్వు ఎక్కువ ఎమోషనల్ అవ్వకు మధు. అంకుల్ ఇప్పటికే నీ విషయంలో తప్పు చేశారని చాలా బాధపడుతున్నారు. అందుకే అంకుల్ ఏం చెప్పినా కాదనుకున్నా సరే అనాలి. మధు అయోమయంగా, ఏం చెప్పినా అంటే? అంటే ఇన్ని రోజులు నిజాలు తెలుసుకోకుండా నీకు ద్రోహం చేశారని ఇప్పటికే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు అంకుల్కి మీ అక్క ఇక లేదని నిజం కూడా తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళకి నువ్వు తోడుగా ఉండి ధైర్యం చెప్పాలి. నెమ్మదిగా ఆ బాధల నుంచి బయటపడేలా చేయాలి. అలాగే వాళ్ళ మనసుకి ఇప్పుడు కూతురు లేని లోటు మనవడి రూపంలో తీరుతుంది. అంటే నేనేం చెప్తున్నాను నీకు అర్థమవుతుంది కదా మధు? మధు సైలెంట్గా ఉండి అర్థమైంది అన్నట్లు తలూపుతుంది. గుడ్ అని మధు తలనిమిరి కాసేపు రెస్ట్ తీసుకో అని రోడ్డు వైపు చూపుని మరల్చుతాడు. మధు కూడా ఆలోచనలతో అలసిన మెదడుకి విశ్రాంతినిస్తూ కళ్ళు ముయ్యగానే నిద్రలోకి జారుకుంటుంది. క్రిష్ కారు ఆపగానే మధుకి మెలకువ రావడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి లక్కీని జాగ్రత్తగా పట్టుకుని చుట్టూ చూస్తూ ఇంటికి వచ్చేసామని అర్థం కాగానే ఇంకొన్ని క్షణాల తండ్రిని కలవబోతుందన్న సంతోషంలో డోర్ ఓపెన్ చేసి లోపలికి ఫాస్ట్గా వెళ్తూ సడన్గా ఆగిపోవడంతో క్రిష్ కూడా మధు వెనకాలే రావడంతో ఏమైంది మధు అని అడుగుతాడు. ఏం లేదు శ్రీ, ఎందుకో టెన్షన్గా ఉంది డాడీతో ఎలా మాట్లాడాలా అని. మధు, నువ్వేం తప్పు చేయలేదు, ధైర్యంగా ఉండు, పద లోపలికి అంటూ తను తీసుకున్న లోపలికి వెళ్తాడు. కాలింగ్ బెల్ మోగేసరికి అంకుల్, మధు వాళ్ళు వచ్చినట్లున్నారు అనే సంతోషంతో వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న మధు క్రిష్ లక్కీలను చూస్తుంటే క్యూట్ ఫ్యామిలీని చూసినంత ఆనందం కలుగుతుంది శ్యామ్కి. ఇద్దరిని చూస్తూ నవ్వుతూ లోపలికి రండి అని పక్కకి జరగడంతో మధు లోపలికి రాగానే తన చేతిలో ఇంకా నిద్రపోతూనే ఉన్న లక్కీని తీసుకుని లోపలికి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి చుట్టూ పిల్లోస్ పెట్టి హాల్లోకి వచ్చి వాళ్ళతో పాటు కూర్చుంటాడు శ్యామ్. అప్పటికే మధు రాఘవేంద్ర గారిని హక్ చేసుకుని ఎమోషనల్ అవుతూ తన మనసులో ఇన్ని రోజులు గూడు కట్టుకుని ఉన్న బాధని కన్నీళ్ల రూపంలో బయటికి పడేస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ కళ్ళు తడి చేరాయి. తండ్రి కూతుర్ల బంధం ఎంత గొప్పదో ఆ సన్నివేశం తెలియజేస్తుంటే అందరూ మౌనంగా వాళ్ళనే చూస్తూ ఉండిపోతారు. మధు కాసేపటికి తను తాను కంట్రోల్ చేసుకుని దూరం జరిగి, డాడీ, పైన నేనుంటున్నాను, నా రూమ్ చూపిస్తాను రండి డాడీ అని తన చేతిని పట్టుకుని కళ్ళల్లో చూస్తూ చెప్పేసరికి క్రిష్కి అర్థమవుతుంది మధు తన తండ్రితో ఏకాంతంగా మాట్లాడాలి అనుకుంటుందని. జయ వాళ్ళు కూడా ఆ విషయాన్ని గ్రహించి, మధు మీరు పైకి వెళ్ళి మాట్లాడుకోండి, లక్కీ ఇక్కడే ఉంటాడులే అనగాని సరే అమ్మ అని జయ గారిని హక్ చేసుకుని థ్యాంక్స్ అమ్మ అని చెప్పి తన తండ్రిని తీసుకుని పైకి వెళ్తుంది. తన వెనకే క్రిష్ కూడా వెళ్తాడు. రాఘవేంద్ర గారిని సోఫాలో కూర్చోబెట్టి హడావిడిగా కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకునొచ్చి చిరునవ్వుతో తాకండి డాడీ అని గ్లాస్ చేతికిస్తుంది. ఇప్పుడేం వద్దురా అని ఆ గ్లాస్ టేబుల్ మీద పెట్టి నన్ను క్షమిస్తావా మధు అని తడి నిండిన కళ్ళతో అడిగేసరికి డాడీ ప్లీజ్, మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి అని నోటిపై చేతిని పెట్టి చెప్తుంటే మధు చేతిని సున్నితంగా తీసి, లేదురా, నేను నీ విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. కాలం గడిచే కొద్దీ మనిషిలో మార్పు వస్తుంది అంటారు కదా, నాకు నీ విషయంలో అలానే జరిగింది. నీ మీద కోపం పోయి నువ్వు ప్రమాదంలో ఉన్నావని తెలియగానే మీకోసం ఇన్ని రోజులు చాలా ప్లేసెస్లో వెతికాను. ఇక నీ ఆచూకీ తెలియక నా ఫ్రెండ్ని నీ గురించి తెలుసుకోమని చెప్పాను. ఎక్కడో డోర్కి ఆనుకుని నిలబడి చూస్తున్న క్రిష్ వైపు చూసి, క్రిష్ లేకపోతే నేను ఇంత త్వరగా చేరుకోలేనేమో మధు, నీ సంతోషం గురించి చూసుకోకుండా నా అభిప్రాయం కూడా ముఖ్యమని చెప్పినప్పుడు తండ్రిగా గెలిచిన సంతోషం నన్ను చుట్టుముట్టింది. ఇంకొక క్షణం కూడా నువ్వు బాధపడకూడదని నేను తీసుకుని వెళ్ళడానికే వచ్చేసాను. మాధవి విషయంలో కఠినంగా ఉండడం కూడా నా మాట లెక్క చేయకుండా ప్రేమ ముఖ్యమని వదులుకొని వెళ్ళిపోయిందని, కానీ ఇప్పుడు కూతురు లేని లోటు ఏంటో తెలుస్తుందరా అని కళ్ళల్లో నీళ్లు తిరగడంతో తల పక్కకి పెట్టుకుంటాడు. డాడీ ప్లీజ్ కంట్రోల్ అని తను కూడా ఏడుస్తుంటే క్రిష్ వచ్చి, మధు వెళ్ళి నీ లగేజ్ ప్యాక్ చేసుకో, అంకుల్తో నేను మాట్లాడతాం అనగాని, అంటే ఇప్పుడే వెళ్ళాలా అంది. ఈ రోజుకి ఇక్కడే ఉండి రేపు వెళ్దాం డాడీ అని అడుగుతుంటే రాఘవేంద్ర గారు కళ్ళు తుడుచుకుని, లేదురా, సుమి నీ కోసం చాలా బాధపడుతుంది, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోదాం అనగాని తన తల్లి గుర్తుకొచ్చి ఇంకేం మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది. క్రిష్ రాఘవేంద్ర చేతిని పట్టుకుని, అంకుల్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, మధు ఇప్పటికే చాలా ఫేస్ చేసింది, మీరు బాధపడకూడదని ఇంతకాలం ఈ విషయాలు ఏవీ మీకు తెలియకుండా దాచింది. మీరు జరిగినవి మర్చిపోవడం కష్టమే, కానీ ఇలా మధు ముందు బాధపడితే తను ఇంకా వీక్ అవుతుంది అంకుల్. మీరు హ్యాపీగా ఉన్నారని అనుకోవాలి అంటే మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ బాధని అర్థం చేసుకోగలను, బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటో మీకు తెలియంది కాదు కదా. రాఘవేంద్ర కళ్ళు తుడుచుకుని, చిన్నవాడివైనా నా కూతురి విషయంలో చాలా ఓపికగా ఉన్నావు క్రిష్, థ్యాంక్ యూ సో మచ్ అని మనస్ఫూర్తిగా చెప్తుంటే
అంకుల్ మీరు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకురండి అని పంపించగానే అశోక్ నుంచి కాల్ రావడంతో అక్కడి నుంచి బయటకు వచ్చి లిఫ్ట్ చేసి హలో అంకుల్ అని నవ్వుతూ మాట్లాడేసరికి మా బావగారు వచ్చారా అన్నాడు క్రిష్. వచ్చారు అంకుల్. ఇప్పటికీ మధుని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడి నుండి ఇంటికి తీసుకుని వెళ్తారు మధుని అనగానే ఇప్పటికైనా మధు కష్టాలు తీరాయి. సరే నేను కరీంతో మాట్లాడాను క్రిష్. ఇండియాలో తన మామయ్య ఉన్నాడట. తన చిన్నప్పుడే తన పేరెంట్స్ చనిపోతే వాళ్ళ మామయ్య ఆ ఆస్తిని సొంతం చేసుకోవడానికి కరీంతో మంచిగా ఉంటూ తనని నమ్మించాడట. కరీంకి మాధవితో పెళ్ళవడంతో ఇక ఆస్తి తనకు రాదని అర్థమై మేఘవన్నె పులిలా ఇంట్లోనే ఉంటూ వాళ్ళని చంపడానికి యాక్సిడెంట్ చేయించాడట అని ఎమోషన్ అవుతూ లక్కీ గురించి ఇంకా తెలియదు క్రిష్. ఇండియా మా అక్క వాళ్ళని కలిసి క్షమించమని అడగడానికి వెళ్తానని చెప్పాడు. నేను కూడా తనతో పాటు వస్తానని చెప్పాను. ఈ వీక్లో స్టార్ట్ అవుదాం క్రిష్. ఇక్కడ నుండి మధు జాగ్రత్త అని మరీ చెప్పి కాల్ కట్ చేస్తాడు. లోపలికెళ్ళి చూసేసరికి మధు బ్యాగ్ ప్యాక్ చేసుకుని రాఘవేంద్ర గారితో ఇన్ని రోజులు లక్కీతో ఎలా గడిచిందో చెప్తుంది. రాఘవేంద్ర గారు మధు తల నిమురుతూ టైం చూసుకుని ఇక వెళ్దామా తల్లి అనగానే డాడీ ఇంత సడన్గా మీరు రావడం, నన్ను తీసుకుని వెళ్ళడం ఇదంతా అనుకోలేదు. కానీ జయ అమ్మ వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు డాడీ అని పేలగా చూస్తుంటే నేను వాళ్ళతో మాట్లాడానురా. వాళ్ళు మన ఇంటికి రావడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశాను. మనం కూడా వీక్లీ వన్స్ వచ్చి వీళ్ళతో టైం స్పెండ్ చేద్దాం అని కూడా చెప్పాను. మనసులో నాకు నీ సేఫ్టీయే ముఖ్యం మధు. ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను ఈ విషయంలో. ఆ రౌడీలకి ఇంకా నీ గురించి తెలియదు కాబట్టి సరిపోయింది. లేకపోతే తెలుసుకోవడానికి భయంగా ఉంది అనుకుంటే డాడీ అని కదిపేసరికి ఆలోచనలో నుంచి బయటకొచ్చి పదరా అని బ్యాగ్ తీసుకుని మధు కృష్ణతో బయటకు వస్తారు. మధు రాఘవేంద్ర బయటకు వచ్చిన తర్వాత క్రిష్ చేతిలో లగేజ్ తీసుకుని అంకుల్ నేను తీసుకెళ్లి కారులో పెడతాను, ఈ లోపు మీరు రండి అని చెప్పి మధు వైపు చూసి కళ్ళార్పి మెట్లు దిగుతుంటే రాఘవేంద్ర వెళ్తున్న క్రిష్ని చూస్తూ బేబీ నీకు క్రిష్ ఎలా పరిచయం రా అని మధు తెలంబరితో అడిగేసరికి నేను హైదరాబాద్ కాలేజీలో చదువుతున్నప్పుడు పరిచయం అయ్యారు డాడీ. అంటే క్రిష్ మీ కాలేజేనా? నాకు ఒక యాక్సిడెంట్లో శ్రీ పరిచయం అయ్యాడు. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ అయింది తన వల్లే కదా అని నవ్వుతూ అని ఫస్ట్ మీట్ తలుచుకుని సంతోషంగా చెప్తుంది. అంటే ఆ రోజు యాక్సిడెంట్ అయింది క్రిష్ వల్ల? తనే యాక్సిడెంట్ చేశాడా అని సీరియస్గా అడిగేసరికి మధు తండ్రికి క్రిష్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందేమని కంగారుగా లేదు డాడీ, తన వల్లే కాదు, తను కావాలని చేయలేదు. నేను కాలేజ్ నుండి నా స్కూటీలో ఇంటికి వస్తుంటే ట్రాఫిక్ వల్ల అంబులెన్స్ వెళ్ళడానికి రూట్ క్లియర్ చేస్తుంటే నేను వెళ్తున్న సైడ్ శ్రీ కూడా టర్న్ అవడంతో తన బైక్ నా స్కూటీ రెండూ కింద పడి ఇద్దరికీ దెబ్బలు తగిలాయి. అప్పుడే తన నాతో మొదటిసారి మాట్లాడాడు. దగ్గరలోనే హాస్పిటల్ ఉండడంతో తీసుకుని వెళ్ళాడని చెప్తుంది. అప్పటికే కిందికి వచ్చేస్తారు మెట్లు దిగి. మధు తండ్రితో పాటు జయ శంకర్ గారి దగ్గరకు వచ్చి ఇద్దరిని పట్టుకొని ఇన్ని రోజులు నన్ను మీ సొంత కూతురులా చూసుకున్నారమ్మా, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నాకు బాధగానే ఉంది, కానీ వెళ్లాల్సిన అవసరం నన్ను ఇక్కడి నుంచి వెళ్ళేలా చేస్తుంది. మీకు రావాలి అనిపించినప్పుడు నాకు ఒక కాల్ చేయనమ్మా అని వస్తున్న కన్నీటిని బయటికి రానివ్వకుండా చెప్తుంది. జయ మధు తలనిమురుతూ నీలాంటి కూతురు ఉండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు మధు. మీ అమ్మగారి బాధను కూడా అర్థం చేసుకోగలను. కాకపోతే లక్కీ బాగా అలవాటైపోయాడు మాకు. వాడిని ఎక్కువ రోజులు చూడకుండా మేము కూడా ఉండలేం. మాకు రావాలి అనిపించినప్పుడు శ్యామ్ని తీసుకుని మీ ఇంటికి వస్తాం. సరేనా? నువ్వు మా గురించి ఏం బాధపడకు, సంతోషంగా వెళ్ళాలి అని చెప్పి ఒక్క నిమిషం ఉండు మధు, ఇప్పుడే వస్తాను అని లోపలికెళ్ళి చీర, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ ఒకే పళ్ళెంలో పట్టి మధు చేతికిస్తుంది. నువ్వు ఈ ఇంటి బిడ్డవి మధు, నువ్వు ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు, సరేనా అని చాలా తలనిమిరి చెప్తుంది. రాఘవేంద్ర గారు కూడా వాళ్ళ మంచితనాన్ని చూసి ప్రస్తుత కాలంలో మానవత్వం, మంచితనం కలిసిన మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. బేబీ మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి తనని ఎలా చూసుకున్నారో మొత్తం చెప్పింది. ప్రతి వారం తప్పనిసరిగా మధుని, లక్కీని మీ దగ్గరికి నేనే తీసుకుని వస్తాను అని మాటిస్తారు శంకర్ గారికి. క్రిష్ అంకుల్ అని పిలవగానే వస్తున్నాం క్రిష్ అని చెప్పి లక్కీ నిద్ర లేవడంతో శ్యామ్ మధుకిచ్చి బాయ్ మధు అని సంతోషంగా చెప్తాడు. శ్యామ్ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ వల్లే నేను శ్రీ ముందు ఓపెన్ అయ్యాను. మా డాడీతో కలిసి ఇంటికి వెళ్తున్నాను. ఇదంతా నువ్వు నా గురించి ఆలోచించి చెప్పడం వల్లే. నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలి అని సంతోషంగా చెప్తుంది. శ్యామ్ కూడా నవ్వుతూ నేను ఇండియాలో ఉన్నన్ని రోజులు నాకు ఒక మంచి ఫ్రెండ్ కంపెనీగా ఉంటుందనుకున్నాను మధు, బట్ ఐ డిడెంట్ ఎక్స్పెక్టెడ్. నాకు నువ్వు ఫ్రెండ్వి మాత్రమే కాదు, సిస్టర్వి కూడా. నాకు సిబ్లింగ్స్ ఎవరూ లేరని ఫీల్ అయ్యేవాని, కానీ నిన్ను ఇక్కడ చూసిన వెంటనే ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. అత్తయ్య వాళ్ళు నేను వచ్చేసరికి చాలా సంతోషంగా ఉన్నారు. నేను వాళ్ళని అలా సంతోషంగా చూసి చాలా ఆనందించాను.
ఆ సంతోషం అంతా నీ వల్లే వచ్చిందని అర్థమైంది. నిన్ను చూడగానే నాకు అనిపించింది నీలాంటి సిస్టర్ నాకుంటే ఎంత బాగుండేది అని. శ్యామ్కి మధును చూసి ఏదో ఊహించుకునేసరికి మానస అనే గుర్తుకొస్తుంది. అప్పుడే అర్థమవుతుంది శ్యామ్ మానసని లవ్ చేస్తున్నాడని. తెలిసిన తర్వాత మధుని ఫ్రెండ్గా ట్రీట్ చేస్తాడు. మధు శ్యామ్ని చూస్తూ కళ్ళల్లో నీళ్ళతో, సారీ శ్యామ్, ఈరోజు నేనున్న సిచ్యువేషన్లో నేను తీసుకుని వెళ్ళక తప్పలేదు. శ్యామ్ చేయి పట్టుకొని, నేను నీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను, ఒక ఫ్రెండ్గా, ఒక సిస్టర్లా. ఇక్కడ నువ్వు ఉన్నన్ని రోజులు ఈ ఫ్రెండ్ని గుర్తుపెట్టుకోవాలి అని నవ్వుతూ చెప్పి శ్రీ వైపు చూస్తుంది. క్రిష్ కళ్ళు ఆర్పేసరికి మధుని శ్రీ అర్థం చేసుకున్నందుకు సంతోషంగా, సరే ఇక మేము వెళ్తాం అని ముందుకు అడుగు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి, అమ్మా, నా ఫ్రెండ్ లైఫ్ మళ్ళీ ఇండోనేషియా వెళ్ళేలోపు సెట్ చేయాలి అనుకుంటున్నాను, మీకేమైనా అభ్యంతరం ఉందా అని అడగగానే శ్యామ్ మధు వైపు చూసి, నా లైఫ్ నువ్వు సెట్ చేయడం ఏంటి మధు, నాకు అర్థం కావడం లేదు అని అయోమయంగా చూస్తుంటే, అంటే నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లికి ఒప్పిస్తే ఆడపడుచు కట్నం వస్తుంది కదా అని అంటున్నాను అని జయాన్ని చూసి కన్ను కొట్టంగాని శ్యామ్కి మధు కావాలని జయ వాళ్ళని నవ్వించడానికి ఇదంతా చేస్తుందని అర్థమై శ్యామ్ కూడా త్వరలోనే నువ్వు అనుకున్నది జరుగుతుంది మధు అని చెప్పేసరికి మధు కొంచెం ఎక్సైట్ అవుతూ, అంటే ఆ అమ్మాయి రెడీగా ఉందన్నమాట అని శ్యామ్ని కాసేపు ఆట పట్టించి అందరి మనసులు తేలిక చేసి ఇంటి నుంచి బయటకు వస్తుంది. తనతో పాటు అందరూ కారు వరకు వచ్చి మధుని సాగనంపి లోపలికి వెళ్తారు. కృష్ణి కూడా రాఘవేంద్ర వాళ్ళు కారులో రమ్మంటే, లేదనుకో ఇంటికి వెళ్ళాలి, అర్జెంట్ వర్క్ ఉందని కానీ ఇబ్బంది పెట్టకుండా, సరే నీ ఇష్టం కృష్, బట్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రావాలి అని కానీ, సరే అంకుల్ అని నవ్వుతూ చెప్పి మధు వైపు కనీసం చూడకుండా కార్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాఘవేంద్ర, మధు, లక్కీ ముగ్గురు వెనక కూర్చోగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తాడు. మధుకి నా బర్త్డే గుర్తుంటుందా లేదా అని ఆలోచిస్తూ తనలోని తను నవ్వుకుంటూ, సారీ మధు, కాసేపు నా గురించి పక్కన పెట్టిన అంకుల్ ఆంటీతో టైం స్పెండ్ చేస్తావని నిన్ను పట్టించుకోనట్లు వచ్చేసాను. నాకు తెలుసు నా ఆలోచన లేకుండా నువ్వు ఉండలేవని అని నవ్వుకుంటూ ఇంటికి కారుని పోనిస్తాడు. శ్యామ్, మధు వాళ్ళు వెళ్ళగాని అందరూ కాసేపు హాల్లో కూర్చొని మౌనంగా ఉండిపోతారు. శ్యామ్ కిచెన్లోకి వెళ్ళి ముగ్గురికి కాఫీ కలుపుకొని వచ్చి, అత్తయ్య, మావయ్య, మీరు ఇలా ఉంటే ఎలా చెప్పండి, మధు మనకు కనిపించినంత దూరంగా ఏం వెళ్ళిపోవడం లేదు, ఇక్కడ నుండి వాళ్ళ ఇంటికి జస్ట్ ఒక 1/2 అవర్ దూరం అంతే, మీరు ఇలా ఉంటే మధుకి ఫోన్ చేస్తాను చెప్తున్నాం అనకని, వద్దు శ్యామ్ అని శంకర్, జయ ఇద్దరు ఒకేసారి అంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.